మీరంతా వెళ్లే ముందు భోజన శాఖకి వెళ్ళి అందరూ ముఖ్యంగా ఈ ఒక్క నిమిషంతో సభ ముగిస్తాను. మైనారిటీలో ఏదైనా అడ్డుపడే వాళ్ళని అడ్డంగా చెప్పులతో కొట్టి తరవాలే తప్ప ఎవరు కూడా ముందు వచ్చి సభని ఆపాలని ప్రయత్నిస్తే మీ అందరినీ కూడా సభాముఖంగా తెలియజేయమన్నారు. ఇక ఈనాటిగా విచ్చేసిన జనాబ్ జియావుద్దీన్ గారు ప్రసంగిస్తారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ కూడా మనం చెప్పడం జరిగింది. పెద్దల జియావుద్దీన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఈ రోజు యువకులు కానీ, పెద్దలు కానీ, ముస్లిం మైనారిటీలు కానీ, అలాగే పేద పడుగు బలహీన వర్గాల వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచి ఈ రోజు రాష్ట్రంలో పెద్ద శక్తిగా ఎదగబోతున్న జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అలాగే మనందరం కూడా ఈ రోజు పెద్దలు ఇచ్చిన పిలుపు మేరకు